శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకొని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నల్లరేగడి భూముల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతుంది. ఈ పంటలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 12 క్వింటాల దిగుబడి సాధించవచ్చు. అయితే శనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువల గురించి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. రబీలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైనది శనగ. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ 3వ వారం వరకు అనుకూలం. ఆలస్యమైన ప్రాంతాల్లో నవంబర్ చివరి వరకు విత్తన మోతాదును పెంచుకుని విత్తుకోవచ్చు. మార్కెట్ డిమాండ్ను బట్టి సాధారణ రకాలతో పాటు కాబూలీ రకాలను సాగుకు ఎంచుకుంటే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో దేశీ శనగ రకాలు సాగు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల మూలంగా కాబూలీ శనగ రకాలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇక దేశీ శనగ రకాలకు చూసుకున్నట్లయితే JG11, JG14, NBEG1, నంద్యాల శనగ 1, అలాగే NBEG47, NBEG452 వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఆదిలాబాద్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ADBG2 లాంటి రకాలను కూడా పరిశోధనా స్థానం నుంచి సేకరించుకొని సాగు చేసుకోవచ్చు. ఈ రకాలన్నీ కూడా ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ముఖ్యంగా దీంట్లో NBEG49 అనే రకము యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన శనగ రకం. ధృవీకరించబడిన సంస్థ నుంచి విత్తనాన్ని సేకరించుకొని ఖచ్చితంగా శనగ సాగు చేసే రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసం గాను 2.5 గ్రాముల థైరం లేదా క్యాప్టెన్ లేదా కార్బనిజంతో కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే 200 గ్రాముల రైజోబియంను 8 కిలోల విత్తనానికి సరిపోనట్లుగా చూసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే చివరగా ట్రైకోడర్మాతోని 8 గ్రాముల ట్రైకోడర్మా కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరాకు శనగలో విత్తన బరువును బట్టి 35 నుంచి 40 కిలోలు ఎకరానికి సరిపోతుంది. కాబూలీ శనగ అయితే 45 నుంచి 60 కిలోలు ఎకరానికి సరిపోతుంది. వరుసకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తినప్పుడు విత్తన మోతాదు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పంటను మనము నవంబరు 3వ వారం వరకు కూడా విత్తుకునేందుకు అనుకూలం. నవంబర్ చివరి వరకు ఆలస్యంగా విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు పెంచుకోవాలి. అయితే ఆఖరి దుక్కులో సరైన సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి. దీనికోసం ఆఖరి దిక్కులో 2 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంటి ఎరువులను వేసుకోవడం ద్వారా పంటకు అవసరమయ్యే పూర్తి సమగ్రమైన ఎరువులను అందజేసిన వారమవుతాం. ఈ పంట అంతా కూడా 90 నుంచి 100 రోజుల్లో చేతికొస్తుంది కాబట్టి కలుపు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. విత్తే ముందు ఫ్లూక్లోరలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.2 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట విత్తిన తర్వాత భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 36 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తొలి దశలో కలుపును నివారించుకోవచ్చు. శనగలో ఎలాంటి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ సిఫారసు చేయడం లేదు కాబట్టి రైతు సోదరులు ఈ అంశాన్ని గమనిస్తూ శనగలో ఖచ్చితంగా అంతర్కృషి చేయడం ద్వారా తొలి దశలో కలుపును సమర్థవంతంగా నివారించుకోవాలి. మామూలుగా శనగ మిగులు తేమ ఆధారంగా పండే పంట. కానీ కీలక దశల్లో మనము తేలికపాటి తడులు ఇచ్చినప్పుడు దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. విత్తిన 20 రోజుల తర్వాత మొగ్గ దశలో, గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశల్లో మనము తేలికపాటి తడులు ఇచ్చుకోవాలి. నీటి తడులు ఇచ్చినప్పుడు పొలంలో నీరు నిలబడకుండా చూసుకోవాలి. శనగలో వచ్చే ప్రధానమైన సమస్య
రబ్బరు పురుగు వల్ల స్పోడాప్టెరా ఎగ్జిగువా అంటాము. ఈ రబ్బరు పురుగు వల్ల ఆకులు గీకి తినడం వల్ల పత్రహరితం కోల్పోయి మొక్కలు తొలిదశలో సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవి మబ్బు వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రబ్బరు పురుగు ఆశించినట్లయితే క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా క్వినాల్పాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా పురుగుని నివారించుకోవచ్చు. పంట బెట్టకు గురైనట్లయితే పైపాటుగా 13-045 మల్టీకేను 10 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. లేదంటే 20 గ్రాముల యూరియాను లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా పంటను బెట్ట పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చు.